రేపు గురువారం రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఈ ఆకుని పెడితే చాలండి. కష్టాలు, బాధలు అన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా డబ్బు దూసుకొస్తుందనమాట. ధనపరంగా ఉండే సమస్యలు కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా పోతాయి. అంటే నార్మల్‌గా చెప్పాలంటే గనక మన ఇంట్లో చికాకులు, చిరాకులు అలానే కాకుండా మన ఇల్లు ఏంటంటే మనకు అనుకూలించకపోవటం, ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోవటం, అలానే కాకుండా ఇంట్లో ఎప్పుడు చూసినండి అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్దవని కాదు, చిన్న చిన్నవేంటంటే నువ్వెంత నేనెంత అన్నట్టు పిల్లలు మన మాట వినక భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడతాం. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక ఇంట్లో ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు రేపు గురువారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఏంటంటే గనక తమలపాకు పెట్టి దానిపైన గల్లులుపు ఉంటుంది కదా, అది పోసేసి దాంట్లో చిటికెడంత పసుపుని పొయ్యండి. అంతే, అంతకు మించి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ సమయానికి తమలపాకు దొరకకపోతే మీరు రావి ఆకును కూడా తీసుకోవచ్చు. తమలపాకు మీద ఒక్క చిన్న టీ స్పూన్ అంత ఉప్పునండి, గల్లుప్పు, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది పోసి అందులో పసుపు పోసి గుమ్మం పక్కన రాత్రంతా పెట్టండి. ఇది మీరు పడుకునే ముందు కూడా చేసుకోవచ్చు. సాయంత్రం సంధ్యా సమయంలో చేసి రాత్రంతా ఉంచి కూడా మరుసటి రోజు ఒక కవర్లో వేసేసి పడేసినా సరిపోతుందన్నమాట. ఎందుకు ఈ విధంగా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, ఇంటి పరంగా అంటే చెడు కొంచెం ఉంటుంది కదండి, దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. ఇంట్లో మనకు అనుకూలత ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ 1-2 సార్లు చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట అండి.